హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం రొయ్యల టమాటా కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసుకుందాం. ఫస్ట్ ఎండు రొయ్యలు తీసుకోవాలండి. తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇవేనా ఇంగ్రీడియంట్స్, ఉప్పు కారం అవేమి లేవా అనుకుంటారు, అవి కూడా ఉంటాయి. కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవని చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఈ రొయ్యలను తీసుకొని కడాయిలో వేయించుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి అవి వేగుతాయి. వేగిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఈ వాటర్ బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఇంకోండి వీటిని వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేయాలి. 2-3 టైమ్స్ చేయాలండి. వాటర్ని చేంజ్ చేసుకుంటూ 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. ఇందులో ఆయిల్ పోయాలి. ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కిందేమో చూసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే తాలింపు గింజలు, పసుపు అండ్ ఇందాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేయించుకోవాలన్నమాట. నలుపుకుంటూ క్రష్ చేసుకుంటూ వేసుకుంటూ ఇలా వేసేయాలి. మగ్గనివ్వాలి, బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అనేవి ఒక 2 మినిట్స్లో మగ్గిపోతాయి. మగ్గిపోవాలంటే మీరు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. వెంటనే టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే నాకు ఒక డౌట్ అండి, నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేయాలా వద్దా? ఒకసారి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్. ఇలా టమాటాలు అయితే వేసాం కదా. వేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసి ఒక 10 మినిట్స్ ఫుల్గా మగ్గనివ్వాలి. తీసి చూడటం అలా చేయొద్దు. ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టేనండి, ఎందుకంటే ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఒకసారి మనం కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఇలా పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాలి. చూసారు కదా, ఇంకా అయిపోయింది. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. మసాలా వేసి కలపాలన్నమాట. ఇందులో ఎటువంటి వాటర్ పోసుకోవద్దు అన్నమాట. ఇలా కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకొని మళ్ళీ వాటర్ బబుల్స్, ఆయిల్ బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని దింపేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా ఆయిల్ బబుల్స్ ఎలా వస్తున్నాయో. ఇంకా ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసేసుకున్నాక అన్నం పెట్టేసుకొని తిందాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. చూసారు కదా, అన్నం కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇంకా టేస్ట్ చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇందులో కనిపించవు కానీ రొయ్యలు చిన్నగా ఉండడం వల్ల చాలా ఉంటాయి. మనం కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట.
ఒకసారి తిని చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేసి తిని చూడొచ్చు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.